మంచిది. దేవుని పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ పుస్తకం 1వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా గమనించండి. 9వ వచనం నేను చదువుతున్నాను. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. సహోదర సహోదరులారా, చదవబడినటువంటి దైవ వర్తమానంలో సృష్టికర్త అయిన దేవుడు దైవజనుడైనటువంటి యెహోషువతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఒక మంచి మాట చెప్తాను, మనసులో పెట్టుకోండి. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు అంటే ఆశీర్వాదాన్ని వెనుక లేక ముందు ఖచ్చితంగా దేవుడు ఒక ఆజ్ఞ పెట్టి ఉంటాడు. మనకు అర్థం కావడానికి చెప్తున్నా. బీరువాలో ఒక 10 లక్షల డబ్బులు ఉన్నాయి. ఏమేయాలి ఇప్పుడు దానికి? ఏమన్నారు? ఆ తాళం వేయాలి కదా, వేస్తారు కదండి. తాళము ఆజ్ఞ, కండిషన్. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఆజ్ఞ పెట్టి ఉంటాడు. ఆజ్ఞ ఎవరైతే పాటిస్తారో వారికి మాత్రమే ఆశీర్వాదము సొంతమవుతుంది. ఆమేన్. దీని విషయంలో ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒక తండ్రి, 2 పిల్లలు, బాగా సంపాదించాడు తండ్రి. సంపాదించి పిల్లల విషయమై ఆయన ఒక జాగ్రత్త తీసుకున్నాడు. అనుకోకుండా నేను ఎప్పుడైనా చనిపోవచ్చు, ఆస్తి విషయంలో నా పిల్లలు గొడవ పడకుండా ఏదైనా ఒక మంచి ఆలోచన చేయాలనుకుని ఒక లాయర్ గారికి తన ఆస్తి విషయంలో ఒక ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఏంటి ఆజ్ఞ అంటే, ఒక 5 రూపాయలు ఇచ్చి నా పిల్లలకి సరి 5 రూపాయలు ఇవ్వాలి. 2 పిల్లల్లో సరి 5 రూపాయలు ఇవ్వాలి. ఈ 5 రూపాయలతో ఇంటి నిండా ఏదైనా తీసుకొచ్చి పెట్టాలి. నా ఆస్తిని అనుభవించగలిగిన వాడు మాత్రమే వివేకంతో నా ఇంటి నింపుతాడు అనుకున్నాడు తండ్రి. తండ్రి చనిపోయారు. లాయర్ గారు వచ్చి, మీ నాన్న సరి 5 రూపాయలు ఇమ్మన్నాడయ్యా, ఇంటిని ఎవరైతే నింపుతారో, ఎలా నింపుతారో నాకు తెలియదు, నీళ్ళతో నింపుతారో గాలితో నింపుతారో ఏదైనా తీసుకొచ్చి నింపేస్తారో నాకు తెలియదు, ఇంటిని ఎవరైతే నింపుతారో వాళ్ళకి ఆస్తి సొంతం అవుతుంది అన్నాడు. పెద్దోడు బాగా ఆలోచన చేశాడు. ఎంత లేదన్నా పెద్దలో కొంచెం ఎర్రే ఉంటుంది అనుకుంటా కదా, కొంచెం తిక్కలలోకినే ఉంటారు. అసాధ్యులు కూడా ఉండొచ్చు. అంటే దాదాపులో 100లో 90 మంది కొంచెం పిచ్చోళ్ళే ఉంటారు. ఏం రమ్మా, కరెక్టేనా? నవ్వుతున్నాడు. పిచ్చోడని చెప్పినా కదా, నవ్వుతున్నాడు. వాస్తవం అదే. సరే, మొత్తం మీద పెద్దోడు ఏం చేశాడంటే, ఊరు బయట గడ్డి ఉంటుంది కదండి, గడ్డి తీసుకొచ్చి ఒక 5 రూపాయలకు
పాత గడ్డి కొత్త గడ్డి అన్నీ తీసుకొచ్చి ఇంటి నిండా నింపేశాడు. ఓకే లాయర్ గారు బాగానే ఆలోచన చేశాడే పెద్దోడు, ఆస్తి పెద్దనికి వెళ్తాదేమో అనుకున్నాడు. చిన్నోళ్ళకి వెనకబుట్టిన తెలివి ఎక్కువ ఉంటుంది కదా, మేధావితనం ఉంటుంది. సరే మొత్తం మీద చిన్నోనికి కూడా 5 రూపాయలు ఇస్తే వాడు బాగా కూర్చొని ఆలోచన చేశాడు. మా అన్న అయితే గడ్డితో నింపేశాడు, ఎలాగోలాగా చెత్తను గడ్డి ఏదో తీసుకొచ్చాడు నింపేశాడు మొత్తం మీద అని చెప్పేసి ఆలోచన చేస్తే ఒక మంచి ఆలోచన తట్టింది. అంగడికి వెళ్ళి ఒక కొవ్వొత్తి తెచ్చుకున్నాడు. ఎంతది? 5 రూపాయలు కొవ్వొత్తి తెచ్చి ఇంట్లో వెలిగించాడు. ఇంట్లో చీకటంతా పోయి వెలుగు నిండుకుంది. ఇప్పుడు పెద్దోడు జ్ఞానవంతుడా, చిన్నోడు జ్ఞానవంతుడా? ఇంటిని చెత్తతో నింపినోడు జ్ఞానవంతుడు ఎలా అవుతాడు? ఇంటిని వెలుగుతో నింపినోడు జ్ఞానవంతుడు అవుతాడు. కనుక చిన్నోనికి ఆస్తి వచ్చేసింది. దేవుడు కూడా నిన్ను ఆశీర్వదించాలి అంటే తన ఆజ్ఞను ఖచ్చితముగా ఎవరైతే ఫాలో అవుతారో, నీకు నచ్చినట్టు కాదు, నీకు నచ్చినట్టు నువ్వు భక్తి చేయొచ్చు, అయితే దానికి ఆశీర్వాదం రాదు. దేవుడు కోరుకున్నట్టుగా ఎవరైతే ఆజ్ఞను పాటిస్తారో వాక్యం చెబుతుంది, వారికి యెహోవా తోడై ఉండును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, దైవజనుడైనటువంటి దేవుని పరిచారకుడైన మోసే చనిపోయారు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు 6 లక్షల కాలుబలం అరణ్యంలో ప్రయాణం కొనసాగిస్తున్నారు. కనానికి నడిపించే నాయకులు లేక ఇబ్బంది పడుతున్నాడు. చాలా కష్టం అయిపోయింది. ఉన్నట్టుండి బాగా సంపాదించే మనిషి, కష్టపడే మనిషి, సంపాదన తీసుకొచ్చి ఇంటిని చక్కబెట్టే మనిషి మనకు దూరం అయ్యాడు అనుకోండి, ఇంట్లో అందరూ డీల్ అయిపడిపోతారు కదా. నడిపించే నాయకుడు లేకపోయేసరికి 6 లక్షల మంది పరిస్థితి ఆలోచించండి. ఇంట్లో 2 పోషించడానికే 30 తిప్పలు పడుతున్నాం మనం, అవునా? ఇంట్లో 2 చదివించడానికి 30 తిప్పలు పడుతూ ఉన్నాం. ఈ తల్లిదండ్రుల పిచ్చి పట్టిపోతూ ఉంటుంది ఈ వీళ్ళ కోరికలు బట్టి. ఒకడికేమో స్పీడ్ పడదు, ఒకడికేమో హార్ట్ పడదు. 2 విషయాల్లో ఇలాగా ఉంటే 6 లక్షల మంది విషయంలో మనం ఆలోచించాలి. పైగా వారు వెళుతున్నది రహదారిలో కాదు, అరణ్యంలో వెళుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే దైవజనుడైన మోసే ఎంతటి జ్ఞానవంతుడని మనం ఆలోచించాలి. 6 లక్షల మందిని ఎలా కంట్రోల్ చేయగలిగాడు, ఎలా నడిపించగలిగాడు, అతనికున్న సామర్థ్యం ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. దేవుడు ఎంత జ్ఞానం పెట్టి ఉంటాడు. 2 చెప్పుకోలేక ఏమన్నా చదువుకోరు అంటారు పెద్దలు. ఏమన్నా చదువుకోరు, మీ మా వల్ల కాదండి. రాలేదా సమస్యలు ఇలాంటివి ఎన్నో? 40 సంవత్సరాల అనుభవంలో మోసే గారు ఎన్ని తిప్పలు పడ్డారో వారితో. ఒకవైపు శత్రువులు, ఒకవైపు తనకంటూ ఏ ఆధారము లేదు. దేశం మీద పడిపోతే కదండి ఊరు బయట వెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళు. దేశంలో పడిపోతే ఆడిగడ పడి తింటారు. ఊరు బయట పడి వెళ్తున్నారు, ఊరిలో అరణ్యంలో. దారుణమైన పరిస్థితి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతుంటే దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నిన్ను నడిపించేవాడు, నీ కుటుంబాన్ని నడిపించేవాడు, నీ జీవితాన్ని నడిపించేవాడు, నీ ఇంటిలో పెద్దలైన వారు నీకు దూరమైన నీ దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టడు.
ఆమేన్. నీ దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టాడు. మోసే నడిపించే నాయకుడు చనిపోయాడు. దేవుడు వదిలిపెట్టాడు ఇశ్రాయేలు ప్రజల్ని. ఎక్కడన్నా రాలిపోండి. తిరుగుబాటు చేసేవారు మీరు, నా ఆజ్ఞలు పాటించని వారు మీరు. నా సేవకుడైన మోసే ఉన్నంతకాలం నేను మిమ్మల్ని పోషించుకుంటూ వచ్చాను, కాబట్టి మీ దారి మీరు చూసుకొని నేను వదిలిపెట్టలేదు. వెంటనే వారిలో నుండి ఒక నాయకుడిని తీసుకొని లేపుతున్నాడు. స్తోత్రం కలుగునగాక. ఆమేన్. ఆయన ఎంత బాధ్యత కలిగిన వాడి విషయంలో, ఈరోజు నీ ఫ్యామిలీ విషయంలో, నీ కుటుంబ విషయంలో కూడా నీకు బాగా సంపాదించే వ్యక్తి, నీ కుటుంబాన్ని పోషించే వ్యక్తి బలహీనుడైతే నువ్వేం భయపడవు. దేవుడు మరొక మార్గాన్ని నీకు సరళం చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏ విషయంలోనైనా దేవుని మీద ఆధారపడే వారికి దేవుడు మార్గము సరళం చేస్తాడు. వెంటనే యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ, నా సేవకుడు చనిపోయాడు, ఇప్పుడు వీరి బాధ్యత నీదే అన్నాడు. అయ్యో, నా వల్ల ఏమవుతుందయ్యా, నా వల్ల ఏమవుతుంది? నేను సాధారణమైన వ్యక్తిని. మోసే అగ్నిని చూసినవాడు, సముద్రాన్ని చీల్చినవాడు, నీటిని రక్తంగా మార్చినవాడు, ఫరో రాజుతో పోరాడినవాడు. నా వల్ల ఏమవుతుంది? నేను సాధారణమైన వ్యక్తిని అని చెప్పలేదు. భయం ఎందుకో చెప్పనా? ఆ ప్రజలు చూస్తే భయం, పరిస్థితులు చూస్తే భయం. ఎందుకో తెలుసా? మోసే మీద వీళ్ళు తిరుగుబాటు చేశారు, రాళ్ళు తీసుకొని వచ్చారు కొట్టడానికి, నడిపించే నాయకుడి మీద నిందలేశారు. అనేక విధాలుగా నాయకుడి చిత్రహింసలు పెట్టిన వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు. వీళ్ళకు నాయకుడిగా ఉండే కంటే సైలెంట్గా మోకాల ప్రార్థన చేసుకునేది బెస్ట్ అనుకున్నాడు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? మోసేకు తోడైనట్టు నీకును తోడై ఉంటాను. స్తోత్రం, హల్లెలూయా. భయపడద్దు యెహోషువ, భయపడద్దు. మోసేకు ఎలాగూ తోడై ఉన్నానో, మోసేకు జ్ఞానం ఇచ్చి ఎలాగూ ఇశ్రాయేలు ప్రజలు నడిపించానో, నీకు కూడా జ్ఞానమునిచ్చి తెలివినిచ్చి నడిపిస్తాను. భయపడకుండా నాయకత్వం వహించు అన్నాడు. అయినా భయపడుతున్నాడు. దేవుడు యెహోషువకి మొదట ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు. మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చి ఉన్నాను. నో హ్యాపీ. యెహోషువ సంతోషపడలేదు. 5వ వచనంలో అన్నాడు, ఏమన్నాడు? నీ బతుకు దినములన్నిటిన ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవనేరక ఉండును అన్నాడు. అయినా యెహోషువకు ధైర్యం సరిపోలా. వాగ్దానాల వర్షం కురిపించబడుతున్న యెహోషువ మీద, అయినా ధైర్యం సరిపోలా. ఇప్పుడు 7వ వచనంలో అంటాడు ఆయన, చూద్దామా? నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా ఉండి ఆ పని చేయనైనా నీకు ఇంకా ధైర్యం వస్తుంది. ఏ పని చేయాలి? నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మమంతటి చొప్పున నీవు చేయవలెను. స్తోత్రం, హల్లెలూయా. నాకు ఇక్కడ ఒక చిన్న సందేహం వచ్చింది. దేవుడు యెహోషువతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు కదండి, అవునా? మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పినట్టుగా నా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకొని ఎందుకు అనలేదా అని నా డౌట్. భయపడద్దు, దిగులు పడద్దు, జాగ్రత్తగా ఉండు, ఇవన్నీ చెప్తూ వచ్చాడు. అన్ని చెప్పి ఏమన్నాడు? నా సేవకుడు చెప్పినట్టుగా నువ్వు నడుచుకో, నీ మార్గం సరళమవుతుంది. ఆమేన్. ఉన్నారా ఇలాంటి వాళ్ళు భూమి మీద? సేవకుడు చెప్పినట్టు నడుచుకునే విశ్వాసులు ఉన్నారా? సేవకులకు సలహాలు ఇచ్చే విశ్వాసులు ఉన్నారు, లేరా?
బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించినట్టుగా. నీకేం చెప్పింటాడు కదా, నీకు కొన్ని చెప్పింటాడు కదా. భక్తి జీవితంలో కొన్ని చెప్పి ఉంటాడు నా సేవకుడు. ఇలాగ నడుచుకోవాలి, ఇలాగ ఉండాలి, ఇలా ప్రవర్తించాలి, ఇలా మాట్లాడాలి, ఇక్కడ కూర్చోవాలి, ఇలా నిలబడాలి. చెప్పలేదా? చెప్పి ఉంటాడు. వారంలో 3 రోజులు వచ్చేది ఏంటికి? సరి చేయడానికి కదండి. నేనేదో పెద్ద భక్తునని చెప్పుకోవడానికి వచ్చానా? మీ తల్లి మీద చేతులు పెడితే నాకేమైనా గొప్ప ఆశీర్వాదాలు వచ్చాయని వచ్చానా? కాదు కదా. సంఘములో ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా దైవ మాట, దేవుని మాట ప్రజల హృదయాల్లో పనిచేస్తుందేమోనన్న ఒక సంతోషం. విశ్వాసులలో ఒక్కసారి కాకపోయినా ఒకసారి దేవుని మాట, దేవుని యొక్క వాక్యం కార్యం చేస్తుందేమోనన్న ఒక ఆశ. సరిచేయబడాలి. అందుకే దేవుని వాక్యం చెప్తున్నది ఏంటంటే, నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మమంతటి చొప్పున నీవు చేయాలి. మనసులో ఒక మంచి తీర్మానం చేసుకోండి. ఏంటి చెప్పన? సేవకులకు ఎదురు తిరగద్దండి. నంబర్ 1, సేవకుడు ఏది చెప్తే అది చేయండి. చిన్నుడా, పెద్దోడా, చదువుకున్నాడా, చదువు లేనివాడా, అది అనవసరం. దేవుడు పంపినవాడా కాదా అవసరం. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసులు ఎక్కడ చెడిపోతున్నారు చెప్పనా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మాట నమ్ముతారు, వాళ్ళ మాటలు వింటారు. వాడెవడో ముక్కు పరిచయం ఉండదు, మూతి పరిచయం ఉండదు. గంట కొట్టుకుంటూ వస్తే వాడి మాట నమ్మేస్తారు. మీకోసం ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు మోకాలుండి ప్రార్థన చేసి మీ కుటుంబం యోగక్షేమాలను, మీ పిల్లల యోగక్షేమాలను ఎరిగిన వారు దేవుని సేవకులు. ఆమేన్, హల్లెలూయా. మీరు బాగుంటే కదండి మాకు కూడా ఘనత. పౌలు అంటాడు, మీరే కదా మా అతిశయ కిరీటం, మీరే కదా మా అతిశయ. కానాల సంఘం ఉజ్జీవంగా ఉందనుకోండి, ఎవరికి ఘనత? సేవకునికి ఘనత. సేవకుడు ఘనంగా కనపడుతున్నాడండి, ఎవరికి ఘనత? సంఘానికి ఘనత. ఎందుకో చెప్పిన, సేవకుని వాళ్ళు బాగా చూసుకుంటున్నారయ్యా, వాళ్ళకి ఏం తక్కువ చేయలేదు. సేవకునికి వాళ్ళు ఏం తక్కువ చేయట్లేదు, ఎవరికి ఘనత? ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. అందుకే పౌలు రాశాడు రోమపత్రిక 1:13, రోమపత్రిక 1:13 వచనం గమనించాలి. ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలము ఏదైనను పొందవలనని. స్తోత్రం చెప్పండి. అంటే పౌలు గారికి ఎక్కడి నుంచి సపోర్ట్ వచ్చింది? ఎక్కడి నుంచి? వాళ్ళ విశ్వాసులు కాదంట ఆయనకి. ఆయన వాక్యం చెప్పింది సరిచేయబడిన వాళ్ళు కాదంట. ఈయన ప్రవర్తన చూసి అయ్యా చిన్న కానుక తీసుకోండి అయ్యా అని చెప్పేసి ఇచ్చిన వాళ్ళు. ఒకరోజు ఇలాగే బస్సులో నేను ప్రయాణం అవుతున్నా, డ్రైవర్ దగ్గర ఒక సీట్ ఉంటుంది కదా ఈ సైడ్కి, ఆ సీట్ దగ్గరికి వచ్చి కూర్చుంది. పరిచయం ముగించుకొని రాత్రి పూట కన్న డ్రైవర్ గారు, అన్న వందనాలు అన్న అన్నాడు. వందనాలు బ్రదర్ అన్న. సేవకుడు కదా మీరు? అవును బ్రదర్ సేవకుని. అందుకే కొంచెం డౌట్ వచ్చిందిలే అన్నాడు. సరే, మొత్తం మీద తన జోబిలో నుంచి కొంచెం కానుకిచ్చి, నాకు కానుకిచ్చి, అన్న నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. ఎవరైనా? డ్రైవరా? నేను చెప్పింది కూడా డ్రైవరే. నా విశ్వాసి కాదు కదా, మా విశ్వాస. ఎవరో ఆయన ఏ సంఘానికి పోతాడో తెలియదు, వాళ్ళ కాపురు ఎవరో తెలియదు, ఏ డినామినేషనో తెలియదు,
జస్ట్ సేవకుడు అనే ఒక భావం. శుక్రవారం ఉపవాస ప్రార్థనకి బస్సులో వస్తుంది. నా పక్కన ఒక యవనస్తుడు కూర్చున్నాడు. ఒక 18 సంవత్సరాలు ఉండొచ్చు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతూ ఉంటాడు. అంకుల్, మీకు యూట్యూబ్ ఉంది కదా అన్నాడు. ఉంది నాన్న, ఉంది. నేను కూడా వింటుంటావా అంకుల్ యూట్యూబ్లో మీ వాక్యాలు? నాకు ఒక చిన్న ప్రార్థన సాయం ఉంది, చేస్తారా? మా పెద్దమ్మ గారు, మా పిన్ని గారు, పెద్దమ్మ గారు పిన్ని గారు చెప్పారు, హాస్పిటల్లో ఉన్నారు, ప్రార్థన చేయండి అంకుల్ అని నా ఫోన్ నంబర్కి 100 రూపాయలు ఫోన్పే చేశాడు. అప్పుడే టింగ్ అని సౌండ్ వచ్చింది. ఏందన్నా ఫోన్పే కొట్టావా అంటే, అంకుల్ చిన్న కానుక. నేను ఇంకా ప్రార్థన చేయలేదు కదయ్యా. చేస్తారులే అంకుల్, ఒక నమ్మకం. స్తోత్రం చెప్దామా? పౌలు ఏం చెప్తున్నాడు తెలుసా? అన్ని జనులలో ఫలము ఏదైనా పొందినట్లు, అంటే పొందుకున్నాడని కదా అర్థం. పొందినట్లు మీలో కూడా మీ నుండి కూడా ఫలం ఏదైనాను, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకా కొంచెం పైకి వస్తే 11వ వచనం, మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును ఉన్న విశ్వాసము చేత, మనగా ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరించబడుచున్నాము. స్తోత్రం, హల్లెలూయా. నేను మిమ్మల్ని గణపరచాలి, మీరు నన్ను. అదే కదండి బంధం అంటే, అదే కదండి బంధం. ఇప్పుడు సమయం లేదు కానీ ఒక దైవజనుడు ఉన్నాడు బైబిల్లో. ప్రభు చిత్తం అయితే ఒక్కరోజు ఆ దైవజను గురించి మాట్లాడుకుందాం. వాక్యించు, నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. ఆజ్ఞను ఎప్పుడైతే పాటిస్తావో భయం పోతుంది, ఆమేన్. బెదురు పోతుంది, ఆమేన్. దిగులు ఉండదు, ఆమేన్. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. మనం ఆజ్ఞ పాటించం, ఇదే తిప్పలు వచ్చింది. సమస్య ఎక్కడొచ్చిందంటే ఆజ్ఞను పాటించం. దేవుడు చెప్పినట్టుగా మనం చెయ్యం, సేవకుడు చెప్పినట్టుగా మనం చెయ్యం. ఎక్కడెక్కడో విన్నవి, ఎక్కడెక్కడో చేసినవి మనం చూస్తూ ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసంలో స్థిరపడాలి, పరిశుద్ధతలో స్థిరపడాలి, పరిచర్యలో స్థిరపడాలి, సంఘంలో స్థిరపడాలి, సహవాసంలో స్థిరపడాలి, ప్రభు బల్లలో స్థిరపడాలి. చంచల హృదయం ఉండకూడదు, చంచలపు స్వభావం ఉండకూడదు. స్థిరత్వం, సావు రేవో పరిచర్యలో స్థిరపడాలి. పౌలు స్థిరపడ్డాడు. బ్రతుకుటకైతే క్రీస్తే, సావైతే నాకు లాభం. నేను బ్రతికున్నానా ప్రభు కోసం, చచ్చిపోతే కూడా ప్రభు కోసమే, అది నాకు లాభం. ఇక ఈ దేహంకు విశ్రాంతి దొరుకుతుందన్న ఆలోచన. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుడు నీకు తోడై ఉండాలి. నీకున్న బెదురు, దిగులు, బాధ ఇవన్నీ కూడా తొలగిపోవాలి అంటే దేవుని ఆజ్ఞ నీకు ఇచ్చాడు దేవుడు. ఆజ్ఞలను నువ్వు పాటించు, దేవుడు నీకు తోడై ఉంటాడు. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక.